కేసన్న మా జై దగ్గుమల్ల ప్రసాదరావు సార్ గారికి ఉన్నత స్థానం పదవులు ఇచ్చింది. ఈరోజు ఆయన ఢిల్లీలో కాకుండా కూడా రాష్ట్ర పార్టీలో ఉన్నత స్థానంలో కూడా ఈరోజు ఆయన పొలిట్ బ్యూరో సభ్యులు అవ్వడం మా దళిత వర్గాల్లో కూడా చాలా ఆనందకరంగా ఉంది. ఈరోజు పార్లమెంట్లో జరిగిన విషయాల గురించి నిన్న కేంద్ర విద్యాలయం చిత్తూరు జిల్లాలో ఆయన తెచ్చిన ఘనత మా దగ్గుమల్ల ప్రసాదరావు సార్కే దక్కుతుంది. ఈడ ఎడ్యుకేషన్ కేంద్ర విద్యాలయం లేదు, అటువంటి దాన్ని చిత్తూరు జిల్లాలో చిత్తూరులో ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. గతంలో ఉండింది మదనపల్లి, చిత్తూరు, తిరుపతి, కానీ చిత్తూరు జిల్లాకు లేదు. ఒక దగ్గుమల్ల ప్రసాదరావు సార్ వల్లే అవుతుంది. అట్లాంటి విద్యావంతులైనటువంటి పేద పిల్లలు విద్యావంతులుగా అవ్వాలంటే ఆయన కృషి వల్లే ఈరోజు చిత్తూరు జిల్లాలో తేవడం జరిగింది. రెండోది, ఈరోజు సబ్ స్టేషన్లు, కరెంటు, విద్యుత్ ఎక్కడ అడిగితే అక్కడ ఇవ్వడానికి కారకులైన మా దళిత ఎంపీ గారికి చిత్తూరు జిల్లా తరఫున మా దళితులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటుంటాం. అదే విధంగా ఆయన ఈరోజు మా విలేకరు సార్లు అందరూ కూడా అడిగినారు ఆయన్ని, అన్ని విధాలుగా ప్రశ్న సమాధానం ఇచ్చినాడు. ఆ రోజు ఎప్పుడో 50 సంవత్సరాలకు ముందుగా 45 కోట్ల మంది జనాభా ఉన్నప్పుడు 525 ఎంపీలు అయితే ఈ రోజు 140 కోట్ల జనాభా అయితే దాన్ని ప్రతిపాదన ఇచ్చిన మాట్లాడితే కూడా దానికి చక్కగా సమాధానం ఇచ్చినారు. ఈ రోజు ప్రతిపక్షం పాలకవర్గం అంతా ఒకటే, ఢిల్లీలో ఒకటే అయిపోయినారు కాబట్టి ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని చెప్పలేకపోతున్నారు. నాకు తెలిసినంత వరకు ప్రతిపక్షం కూడా దానికి కరెక్ట్ సమాధానం ఇస్తే బాగుంటది. ఇప్పుడు మేము పాలకవర్గం, మేము తప్పు చేసినాము అనేది నువ్వు కరెక్ట్ గా నువ్వు వేయకూడదు. మోడీ సార్కి నువ్వు ఓటు వేయకూడదు. మోడీ సార్కి మీరు ఓటు వేసేసి మా మీద మేమేయలేదు అని తప్పది. అట్లా మా చిత్తూరు జిల్లాలో దళితులకు తెలుగుదేశం పార్టీలో చాలా చక్కగా చేస్తా ఉన్నారు. దీనికి ఉదాహరణ కూడా పొలిట్ బ్యూరో సభ్యులుగా ఇన్ని రోజులు ఇచ్చిన ఈ రోజు ఇచ్చింది ఒక చదువుకున్న విద్యావంతులకు ఇచ్చిన దానివల్ల ఈరోజు చాలా చక్కగా చాలా మంచిగా ఈరోజు చిత్తూరుకి రావడం జరిగింది. వచ్చిన దానికి చిత్తూరు జిల్లాలో కూడా అందరూ కూడా అన్ని నాయకులు కూడా మా ఎంపీ గారిని కలవడం, మా ఎంపీ గారికి పువ్వు గుర్తి ఇవ్వడం ఈరోజు చాలా సంతోషంగా ఉంది. జై భీమ్, జై తెలుగుదేశం.